జాబ్ చేస్తూ 3 రకాలుగా ఎక్స్ట్రా ఇన్కమ్ ని ఎలా సంపాదించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ యూస్ఫుల్ గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. టాపిక్ లోకి వెళ్తే ఇప్పుడు చాలా మంది జాబ్ చేస్తూ శాలరీ వస్తున్నా కూడా ఈ శాలరీ సరిపోక సైడ్ ఇన్కమ్ కోసం చూస్తూ ఉన్నారు. ఇంకొంతమందికి అయితే ఈ జాబ్స్ అసలు ఉంటాయో ఉండవో కూడా తెలియదు, గ్యారంటీ లేని జాబ్ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమందికి అసలు ఈ జాబ్ చేయడం ఇష్టం లేకపోయినా ఏదో ఇల్లు గడవడం కోసం కష్టంతో చేసే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరి కోసం అయితే నేను ఈ వీడియోలో 3 రకాలుగా మనం సైడ్ ఇన్కమ్స్ ని ఎలా సంపాదించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడం. యూట్యూబ్ ఛానల్లో మీకు వచ్చిన స్కిల్స్ ని ఒక వీడియో రూపంలో ఆడియన్స్ కి అర్థమయ్యే విధంగా చేసి వీడియో చేసినట్లయితే మీకు డబ్బులు అనేవి వస్తుంటాయి. ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల మీకు అనేక రకాలుగా అయితే మనీ వస్తూ ఉంటాయి. ఎలాగంటే మీకు ఈ యూట్యూబ్ లో ప్లే అయ్యే యాడ్స్ వల్ల కానివ్వండి, బ్రాండ్ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. అలానే మనకి పెయిడ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ నుంచి కూడా మనకి రెవెన్యూ అనేది వస్తుంది. మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు కనుక అదే ఫ్లోలో పెడుతూ ఉన్నట్లయితే ఒక రోజు మీకు మీ యొక్క వీడియో అనేది పాపులర్ అయిపోయి మీరు ఫేమస్ అయితే మీకు రెవెన్యూ అనేది మీరు మామూలుగా మంత్లీ బేసిస్ మీద బయట చేసే జాబ్ కి ఎంతైతే శాలరీ వస్తుందో దానికంటే కూడా ఎక్కువ రావచ్చు. సో ఇదొక బెస్ట్ సైడ్ ఇన్కమ్ గా చెప్పుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ అనేది. సెకండ్ వచ్చేసి ఆన్లైన్ కోచింగ్ అండ్ కన్సల్టెన్సీ. ఇందులో కనుక మీకు మంచి స్కిల్ అంటే లైక్ జావా, C++, పైథాన్, క్లౌడ్స్, ఇలా డెవాప్స్ మీద మీకు మంచి పట్టుండి మీరు బాగా చెప్పగలిగి ఉన్నారు అంటే టీచ్ చేయగలరు, ఒక 10 మందికైనా మనం చెప్పగలము అని అనుకుంటే మీరు ఇది ఒక కోచింగ్ లాగా చెప్పొచ్చు. ఇలా కోచింగ్ లాగా చేసి ఒక వీడియో లాగా చేసి మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మీరు మీ యొక్క స్కిల్స్ ని సేల్ చేయగలిగితే మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇంకా అంతేకాకుండా మీకు కనుక పర్సనల్ ఫైనాన్స్ మీద బాగా అవగాహన ఉంటే దీన్ని మిగతా వాళ్ళకి పక్కన వాళ్ళకి సలహాలు ఇవ్వడం ద్వారా కూడా మీరు డబ్బుల్ని సంపాదించవచ్చు. ఇది కూడా ఒక బెస్ట్ సైడ్ ఇన్కమ్ గా పనికొస్తుంది. మూడవది వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే మీకు బాగా వచ్చిన స్కిల్స్ అంటే మీకు వీడియో ఎడిటింగ్ కానీ, థంబ్నెయిల్ చేయడం కానీ, SEO చేయడం, లేకపోతే గ్రాఫిక్ డిజైనింగ్, ఇలా వీటిలో ఏదైనా వచ్చు అనుకోండి. అంటే కొంతమందికి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వీడియో ఎడిటింగ్ చేసుకోవడం కానీ, థంబ్నెయిల్ చేసుకోవడం కానీ, ఇలా SEO కానీ ఇలాంటివి కొంతమందికి చేసుకోవడం రాదు. అలాంటి వాళ్ళకి మీరు కనుక ఈ సర్వీస్ ని అందించారంటే వాళ్ళు మీకు మనీ అనేది పే చేస్తారు. సో మీరు ఇలా పక్కన వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలంటే దీనికి కూడా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫైవర్ అండ్ అప్వర్క్. ఈ 2 వెబ్సైట్స్ లో కనుక మీకు వచ్చిన మీకు వీడియో ఎడిటింగ్ వచ్చుంటే వీడియో ఎడిటింగ్ సంబంధించిన గిగ్ ని ఒకటి పెట్టండి. ఇలా మీకు ఏ స్కిల్ అయితే వచ్చో దాన్ని మీరు ఇలా ఫైవర్ లో గానీ, అప్వర్క్ లో గానీ మీరు దాంట్లో గిగ్ లా పెట్టారంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇలా కాంటాక్ట్ అవడం వల్ల మీకు వచ్చిన వర్క్ని వాళ్ళకి సర్వీస్ అందిస్తారు కాబట్టి వాళ్ళు డబ్బులు అనేది మీకు పే చేస్తారు. ఇలా చేయడం వల్ల మీరు బెస్ట్ సైడ్ ఇన్కమ్ ని పొందవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రకాల సైడ్ ఇన్కమ్స్ లో మీకు నచ్చింది, మీకు బాగా వచ్చు అనుకున్న వాటిలో ఏదో ఒక దాంట్లో మీరు గనక సైడ్ ఇన్కమ్ పొందడానికి వర్క్ చేశారంటే కొంచెం టైం పట్టినా గానీ పేషెన్సీతో చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.